హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని 5807. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ఇది ఎలా చేయాలంటే, ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మైదా వద్దనుకుంటే దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తగినంత ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడానైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి కాగిన నూనెనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. నూనె వద్దనుకున్న వాళ్ళు దీని ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. తర్వాత చేతితో బాగా రబ్ చేసుకోవాలి. పిండి అనేది మనకు ముద్దలాగా కట్టాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్టిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి కలిపేసుకుని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము. ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిగా ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా 1 కప్ వేసుకున్నాను. బెల్లము మనకు మిక్సీ జార్కి అంటుకోకుండా పిండిలో ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు కొబ్బరిని అయితే వేసుకోవాలండి. కొబ్బరి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 కప్ అయినా వేసుకోవచ్చు. అలాగే 4 ఏలక్కాయలు అయితే వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇది కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో అయితే సైడ్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోంచి చిన్న పోర్షన్స్ తీసుకొని వత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మన ఇంట్లో ఏదో ఒక డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బాతో రౌండ్ షేప్ని అయితే కట్ చేసుకోవాలి. లేదనుకుంటే చిన్ని పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ఒత్తేసుకోవచ్చు. చూసారు కదా, ఈ థిక్నెస్లో అయితే పిండి ఉండాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ సంక్రాంతికి నేనైతే మా ఇంట్లో కజ్జికాయలు, చక్రాలు, అదేనండి మురుకులు, ఇంకా సున్నుండలు అయితే చేసుకుంటున్నాను. ముందు కజ్జికాయ పిట్టకి కొంచెం బియ్యపిండి పెట్టాను. ఆ పైన ఒత్తుకున్నది పెట్టాను అన్నమాట. మధ్యలో స్టఫింగ్కి మనం ఇందాక చేసుకున్న మిక్చర్ అయితే వేశాను. నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. లోపల స్టఫింగ్ వేసిన తర్వాత చుట్టూరా కొంచెం నీళ్ళని అయితే అద్దుకోవాలి. ఆ చిన్ని క్లిప్ మిస్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి. వీటికి కార్నర్స్ కట్ చేస్తే కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలానే అన్ని కజ్జికాయల్ని చేసుకోవాలి. నేనైతే చేసుకొని చూపిస్తున్నాను. ఆ తర్వాత బాండీలో నూనె తీసుకొని ఎన్ని అయితే సరిపోతాయి అనుకుంటామో అన్ని కజ్జికాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కజ్జికాయ పీట లేని వాళ్ళు దాకా చూపించిన విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ని యాడ్ చేసుకొని చుట్టూరా నీళ్ళని అద్దుకుంటూ క్లోజ్ చేయాలి. మనకు డిజైన్ కోసం ఫోర్క్ స్పూన్తో అయితే డిజైన్ పెట్టుకోవచ్చు. నా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూసారు కదా, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.